ఓం నమో వెంకటేశాయ. ప్రపన్న భక్తేషు దయార్ద్ర దృష్టిం అనాథనాథ ప్రియకేశపాశం భవాటవీ భీషణ దహ్యమాన రక్షాపరం రామమహో నమామి. ప్రపన్నులైనటువంటి భక్తులను దయతో అనుగ్రహించువాడు, ఆర్తత్రాణ పరాయణుడు, భవభయహరుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 406వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అనేటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైన ఎడ్డియాకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైన ఎడ్డియాకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు. నెలకోనలంకా నిర్ధూమధాముడు, నెలకోనలంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరాము ఆత్మారాముడు. నెలకోనలంకా నిర్ధూమధాముడు, తలపున శ్రీరాము ఆత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు.
దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుః సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల
బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 25 సర్గ 53 సర్గయో శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 25 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం వృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వనస్పతిం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై గంగానదిని దాటి వనంలోకి వెళ్ళారు. మరి అలా వెళుతున్నటువంటి వారిని సుమంత్రుల వారు అలాగే గుహుడు వీరు కూడా దూరం నుంచి చూస్తూనే ఇంకా వాళ్ళు దూరమై కనుమరుగై వెళ్ళిన తర్వాత వీరు కూడా వెనుతిరగటానికి సిద్ధపడ్డారు. మరి రామచంద్రమూర్తి అక్కడ అడవిలో వెళుతూ లక్ష్మణ నీవు ముందు నడువు, నీ వెనకాల సీతాదేవి, ఆ వెనుక నేను మిమ్మల్ని ఇద్దరిని సంరక్షిస్తూ నడుస్తాను అంటూ అలాగ చాలా దూరం అడవిలోకి నడుచుకుంటూ వెళుతూ 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 అక్కడ వత్సదేశ సమీపంలో ఉన్నటువంటి ఆ వన ప్రాంతంలోకి అటవీ ప్రాంతంలోకి వాళ్ళు చేరుకున్నారు. అక్కడ వత్సదేశము అనేది గంగా యమునల మధ్య ఉన్నటువంటి ప్రయాగ ప్రదేశంలో వత్సదేశము ఉన్నది అని చెప్పి మనకు భౌగోళిక శాస్త్రంలో తెలియజేస్తున్నారు. ఇలాగా మరి ఆ గంగానదిని దాటారు. ఇంకా ఆ తరువాత యమునా నది కూడా రాబోతున్నదనే విషయం దీనివల్ల మనకు తెలుస్తున్నది. ఇలాగా ఆ గంగా యమునలకు మధ్యలో ఉన్నటువంటి వత్సదేశ ప్రాంతంలో ఉన్న అడవిలో ఆ అరణ్యంలో రామచంద్రమూర్తి సంచరిస్తూ మరి సాయంకాలం కావస్తూ ఉన్నది. అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఒక వృక్షము దగ్గర సేద తీరుతూ సీతాదేవిని అక్కడ కూర్చుండబెట్టి తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం వృషతం మహారురుం అని అంటూ ఆకలితో ఉన్నటువంటి మరి వారు తౌ రామలక్ష్మణు ఆ ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తత్ర వరాహం ఋష్యం వృషతం మహారురం 4 మృగములను అంటే క్షత్రియులు
భక్షించడానికి యోగ్యంగా మనకు శాస్త్రంలో కొన్ని పదార్థాలు అంటే ఆహారములను చెప్పారు. అటువంటివైనటువంటి 4 మృగములను వరాహం అంటే అడవి పంది, అదేవిధంగా ఋష్యము, పృషతము, మహారురువు ఇవన్నీ కూడా జింకలలో ఉన్నటువంటి భేదములుగా చెబుతారు. జింకలలో ఉన్న విశేషమైనటువంటి జంతువులు అవి. వాటిని మహామృగాన్ హరిణములను హత్వా వాటిని వేటాడి మేధ్యం ఆదాయ పరిశుద్ధమైనటువంటి మరి ఆ మాంసమును తీసుకువచ్చి కాలే త్వరితం వాసాయ వనస్పతిం యయతు సాయంకాలానికి తాము ఆ చెట్టు కిందకి చేరుకున్నారు వారు. మరి బుభుక్షితులైనటువంటి వీరు ఈ విధంగా 4 మృగములను వాటిని వేటాడి వాటి యొక్క శుద్ధమైనటువంటి మాంసముతోటి ఆ చెట్టు కిందకు చేరుకున్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మనకు అనిపిస్తుంది రామచంద్రమూర్తి ఇలా వేటాడటం ఏమిటండి లక్ష్మణస్వామితో కలిసి అని అంటే, క్షత్రియులకు కొన్ని తినవచ్చును అని చెప్పారు, అది కూడా ఆపద్ధర్మంగా స్వీకరించవచ్చును అని చెప్పి అందుకనే బుభుక్షితవు అనే పదాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేశారు. కావున ఆపద్ధర్మంగా క్షత్రియులు భుజించడానికి యోగ్యమైనటువంటి వాటిని తీసుకువచ్చారు అని చెప్పి అనొచ్చు. ఇంకో పాఠం కూడా ఇక్కడ కనిపిస్తున్నది. పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఈ సందర్భంలో ఇక్కడ జింకలను వీటిని వేటాడినట్లు కాకుండా మరొక రకంగా కూడా మనకు శ్లోకాలు కనిపిస్తున్నాయి. రమ్యే పుష్కరిణీ తీరే పద్మవాసిత మారుతే అధ పుష్కరిణీం శీఘ్రం అవతీర్యతు లక్ష్మణ. మరి వారు ఆ విధంగా ఆ గంగానదిని దాటి వత్సదేశ ప్రాంతములలోకి ఆ అడవులలో వెళుతూ ఉండగా అక్కడ పద్మములతో కూడినటువంటి ఒకనొక సరస్సు వారికి అక్కడ కనిపించిందిట. ఇంకా ఆ సరస్సు తీరంలో చెట్టు కింద వారు సేదదీరి అక్కడ పద్మాని సమృణాళాని సుగంధీని బహూని చ ఉత్పాట్య నత్వా సీతాయై ప్రీత్యర్థం సముపానయతు. మరి ఆ చెట్టు కింద సీతారాములు కూర్చొని ఉండగా లక్ష్మణస్వామి ఆ పక్కనే ఉన్నటువంటి సరస్సులో దిగి ఆ సరస్సులో ఉన్న తామర పూలను కాడలతో సహా తామర పూలను కోసి తీసుకుని వచ్చాట. తీసుకుని వచ్చి ఆదాయతాని వైదేహి సపద్మ శ్రీరవాభవతు అవి తీసుకుని వచ్చి వైదేహ్యై సీతాదేవికి లక్ష్మణస్వామి ఇచ్చారట. అలా 2 చేతులలోనూ పద్మములను కాడలతో కూడినటువంటి ఆ పద్మములను ధరించినటువంటి సీతాదేవి పద్మహస్త అయినటువంటి లక్ష్మీదేవిలాగా గోచరించింది. ఎందుకంటే లక్ష్మీదేవి చేతిలో పద్మములు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా లక్ష్మణస్వామి ఇచ్చినటువంటి పద్మములను పట్టుకొని ఉన్న ఆ సీతాదేవి, అలా కూర్చుని ఉన్న సీతాదేవి లక్ష్మీదేవిలా గోచరించింది అని అన్నారు. మరి అక్కడ త్రయస్తేహి త్రిరాత్రాయ మృణాలై ప్రాణధారణం కృత్వా న్యగ్రోధమాశ్రిత్య రాత్రో వాసమకల్పయతు. అక్కడ వారు మర్రి చెట్టు నీడలో నివాసం ఉంటూ బస చేసి లక్ష్మణుడు తీసుకువచ్చినటువంటి ఈ తామర కాడలు ఏవైతే ఉన్నాయో కాడలతో కూడినటువంటి పూలు తీసుకువచ్చారు కదా, మరి ఆ కాడలలో తామర గింజలు అదేవిధంగా ఆ కాడలు కూడా తినడానికి యోగ్యంగా ఉంటాయిట. అటువంటి తామర కాడలతోటే వాళ్ళు అక్కడ త్రిరాత్రాయ 3 రాత్రులు కూడా అక్కడ వాటిని తామర కాడలను ఆహారముగా స్వీకరించి ఆ మర్రి చెట్టు నీడలో వాళ్ళు సేద తీరారు అని మనకు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఈ సందర్భంలో ఆ గంగా నది తర్వాత ఆ వత్సదేశం ప్రాంతంలో ఉన్న అడవి ప్రాంతంలో ఏ విధంగా రామచంద్రమూర్తి ఆ చెట్టు కింద కాలం గడిపారనే విషయాన్ని ఇలా తెలియజేశారు. కృత్వాన్యగ్రోధమాశ్రిత్య రాత్రౌ వాసమకల్పయతు. మరి గంగానదికి అవతలి ఒడ్డున ఉన్నప్పుడు ఇంగుదీ వృక్షం కింద వారు సేద తీరినట్లుగా మనం అనుకున్నాం. మరి గంగానది దాటి వచ్చిన తర్వాత ఆ గంగా యమునలకు మధ్యప్రదేశంలో ఉన్న వత్సదేశ ప్రాంతంలో ఉన్న అడవిలో వీళ్ళు మర్రి చెట్టు కింద సేద తీరారు. ఆ మర్రి చెట్టు కింద మరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి సరస్సులలో ఉన్న తామర పూలను కాడలతో పాటు నా లక్ష్మణస్వామి తీసుకురాగా మరి ఆ పూలను
అలంకరించుకుంది సీతాదేవి. ఆ కాడలు ఏవైతే ఉన్నాయో ఆ కాడలను ఆహారంగా రామలక్ష్మణుడు సీతాదేవి వారు స్వీకరించి అక్కడ 3 రాత్రుల పాటు అక్కడే గడిపారు అని మనకు ఈ సందర్భంలో శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసినట్లయితే అక్కడ ఆ మృగములను వేటాడినట్లు కూడా మనకు ఇక్కడ కనిపించటం లేదు ఈ పాఠాన్ని బట్టి. ఏది ఏమైనప్పటికీ కూడా క్షత్రియ ధర్మోచితమైనటువంటి కార్యములనే రామలక్ష్మణులు చేశారు. ఆ విధంగా అక్కడ ఆ చెట్టు కింద, మర్రి చెట్టు కింద వాళ్ళు బస చేసి ఆనాటి రాత్రి అక్కడ ఉన్నారు. మరి దీనితోటి 52వ సర్గ పూర్తవుతున్నది. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యజతుర్వనస్పతిం. ఇంకా వారు రాత్రిపూట నివసించడానికి ఆ చెట్టు కిందకి చేరుకున్నారు సాయంకాలానికి. అథ 53 సర్గః సతం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమాం రామో రమయతాం శ్రేష్టః ఇతి హోవాచ లక్ష్మణం. ఇంకా సీతాలక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తి అక్కడ సాయంకాలం పూట తాను ఆచరించవలసినటువంటి నిత్యక్రమానుష్ఠానం సంధ్యావందనాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ రమయతాం శ్రేష్టః, ఆనందింపజేయడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అలాగే తన ధర్మము ద్వారా అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు అయిన రామచంద్రమూర్తి తం వృక్షం సమాసాద్య, ఆ మర్రి చెట్టు కిందకి చేరుకున్నటువంటి వారై పశ్చిమాం సంధ్యామన్వాస్య, సాయం సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని సాయం సంధ్యావందనాన్ని చేసి లక్ష్మణం ఇతి ఉవాచ, లక్ష్మణునితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అద్యేయం ప్రథమా రాత్రి యాతా జనపదాద్ బహిః యాసు మంత్రేణ రహిత తాం నోత్కంఠితుమర్హసి. లక్ష్మణ, మనకు సంబంధించినటువంటి వారందరినీ విడిచిపెట్టి నిర్జనమైనటువంటి ప్రదేశంలో రాత్రిని గడపటం అనేది ఇది మొదటి రోజు రాత్రి అవుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు వనవాసానికి బయలుదేరిన తర్వాత గంగానదీ తీరానికి వచ్చారు. అంతకుముందు సరైన నదీ తీరంలో అక్కడ కూడా వారు ఉన్నారు, బస చేశారు, నివాసం ఉన్నారు. కానీ సరైన నదీ తీరంలో అక్కడ ఉన్నప్పుడు అయోధ్యాపురం ప్రజలందరూ ఉన్నారు, సుమంత్రుల వారు ఉన్నారు. గంగానదీ తీరంలో ఇంగుదీ వృక్షం కింద ఆ 2వ రోజు రాత్రి బస చేసినప్పుడు అప్పుడు గుహుడు ఉన్నాడు, అదేవిధంగా సుమంత్రుల వారు కూడా వీరితోటే ఉన్నారు. గుహుని యొక్క పరివారం కూడా సీతారామ లక్ష్మణులతోటే ఉన్నారు. కానీ ఇక్కడ ఆ గంగానది తీరంలో వారందరినీ విడిచిపెట్టేసి 3 మాత్రమే వీరు గంగానదిని దాటి వత్సదేశ ప్రాంతంలో ఉన్న అడవిలోకి వచ్చారు కదా. మరి ఇక్కడ మాత్రము సీతారామ లక్ష్మణులు తప్ప వేరే వారు ఇంకెవరూ కూడా లేరు కదా. ఆ మాటనే చెబుతున్నాడు. ఇయం ప్రథమారాత్రి ఆ సుమంత్రేణ రహిత, సుమంత్రుల వారు లేకుండా మనం ఇలా అడవిలో గడపటం ఇదే మొదటి రోజు రాత్రి అవుతుంది. పైగా జనపదాద్బహి, జనసంచారము లేకుండా, జనులెవ్వరూ లేకుండా మనం మాత్రమే గడుపుతున్నది కూడా ఇదే మొదటి రాత్రి అవుతుంది. తాం అద్య యాతా తాం అద్య నార్హతి ఉత్కంఠితం నార్హతి. కావున ఇప్పుడు అందరూ గుర్తొస్తూ ఉంటారు. నలుగురిలో జీవిస్తున్నప్పుడు ఎవరో గుర్తు రాకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తమ వారు, అదేవిధంగా తమకు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందుకే లక్ష్మణస్వామితో అంటున్నాడు, లక్ష్మణ అద్య ఉత్కంఠితం నార్హసి, అందరినీ మనం కోల్పోయాము అని ఈనాడు నీవు బాధపడవద్దు. మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాము, కావున నీవు నీ మనస్సులో ఏమాత్రము కూడా బాధపడవద్దు అని చెప్పి లక్ష్మణుణ్ణి ఓదార్చుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో లక్ష్మణుణ్ణి పరీక్షించినట్లుగా కూడా కొన్ని మాటలను రామచంద్రమూర్తి చెబుతాడు. యా సుమంత్రేణ రహిత తాం నోత్కంఠితుమర్హతి అని అంటూ జాగర్తవ్య మతంద్రిభ్యాం
అద్య ప్రభృతి రాత్రిషు యోగక్షేమం హి సీతాయా వర్తతే లక్ష్మణావయోహో. లక్ష్మణ, అద్య ప్రభృతి ఈ రోజు నుండి కూడా ఇంతవరకు మనతో మన పరివారము, మనకు సంబంధించినటువంటి వారు, మన శ్రేయోభిలాషులు, మనల్ని ఆదరించేటటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. కానీ ఈనాటి నుండి వారెవరూ కూడా లేరు కదా. కావున అద్య ప్రభృతి, ఈ రోజు నుండి కూడా రాత్రిషు, ముఖ్యంగా రాత్రి వేళల యందు అతంద్రిభ్యాం జాగ్రత్తవ్యం, ఏమాత్రము కూడా ఏమరపాటు లేకుండా, బడలిక లేకుండా, ప్రమత్తత లేకుండా, అంటే అప్రమత్తమై ఉంటూ జాగ్రత్తవ్యం, మేల్కొని ఉండాలి. మనం ఈనాటి నుండి కూడా మనల్నే రక్షించుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి తప్ప మన కోసం అంటూ ఇంకెవరు ఈ అడవిలో లేరు. కావున ముఖ్యంగా రాత్రులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే సీతాయాహ యోగక్షేమం ఆవయోహ వర్తతే, సీత యొక్క రక్షణ, ఆమెను పాలించడం అంటే ఆమెను రక్షించుకోవటం, ఆమెకు కావలసినటువంటి సౌకర్యములను కల్పించడం, ఈ విధంగా ఈ రెండు వ్యవహారములను మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఉన్నది. కావున ఇక నుంచి ముఖ్యంగా రాత్రిపూట మనం జాగరూకులమై ఉండి ఆమెను రక్షించుకుంటూ మనల్ని పరస్పరం మనం రక్షించుకోవాలి అని చెబుతూ, రాత్రిం కథంచిదేమే మాం సౌమిత్రే వర్తయామహే ఉపావర్తామహే భూమౌ ఆస్తీర్య స్వయమార్జితైః. లక్ష్మణ, కథంచిదేవ ఇమాం రాత్రిం వర్తామహే. సరే, మనం ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇంగుదీ వృక్షం కింద అయితే గుహుడు అన్ని ఏర్పాట్లు చేయడానికి గుహుడు వచ్చాడు. కానీ ఇక్కడ మనకు సహాయం చేయడానికి ఎవరు లేరు, మన పని మనమే చేసుకోవాలి అని చెప్పినట్లుగా చెబుతూ, సౌమిత్రే లక్ష్మణ కథంచిదేవా, ఏదో విధంగా మనం ఈనాటి నుండి కూడా మన కార్యములను ఇమాం రాత్రిం వర్తామహే, ఈ రాత్రి ఈ చెట్టు కిందే మనం గడుపుదాము. పైగా శయ్యను సంపాదించుకోవటం, ఆహారమును సమకూర్చుకోవటం, రక్షణ వ్యవస్థను చూసుకోవటం, ఇవన్నీ కూడా స్వయంగానే ఇంకా చూసుకోవలసిన పరిస్థితి. కావున వర్తామహే, మనం ఇక్కడ అన్నీ సమకూర్చుకుని నివసిద్దాము. స్వయం ఆస్తీర్య భూమౌ వర్తామహే, గడ్డితోటి ఆకులతోటి కూడా శయ్యను భూమి మీద పరుచుకొని మనము ఇక్కడే ఎలాగోలా ఈ రాత్రి గడుపుదాము అని రాముడు ఆ మర్రి చెట్టు కింద గడిపే విషయం గురించి లక్ష్మణస్వామితో చెబుతూ, సతు సంవిశ్య మేదిన్యాం మహార్ఘశయనోచితః ఇమా సౌమిత్రయే రామో వ్యాజహార కథా శుభాః. మహార్ఘశయనోచితః, గొప్పదైనటువంటి హంసతూలికా తలపం మీద శయనించడానికి యోగ్యుడైనటువంటి వాడు, రాజకుమారుడు, అతి సుకుమారుడు అయిన ఆ రామచంద్రమూర్తి మేదిన్యాం సంవిశ్య, ఆకులు పరచినటువంటి నేల మీద కూర్చుని, నేల మీద పడుకొని, సౌమిత్రయే శుభాః ఇమాః కథాః వ్యాజహార, సౌమిత్రి అయినటువంటి సుమిత్రానందనైనటువంటి లక్ష్మణుడితోటి ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. అంటే అంతకుముందు జరిగిపోయినటువంటి విషయాలను, తనలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలను లక్ష్మణుణ్ణి పరీక్షించడానికి ఆయనతో చెప్పవలసినటువంటి మాటలను కూడా రామచంద్రమూర్తి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ, ధ్రువ మధ్య మహారాజ దుఃఖం స్వపితి లక్ష్మణ కృతకామాతు కైకేయి తుష్టా భవితుమర్హతి. ఇక్కడ వచ్చే శ్లోకాలు వింటూ ఉంటే రామచంద్రమూర్తి తానేదో కోల్పోయానని బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ లక్ష్మణస్వామిని పరీక్షించడం కోసమని చెప్పి రామచంద్రమూర్తి చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా, లక్ష్మణ అద్య, ఈనాటి రాత్రి మహారాజ ధ్రువం దుఃఖం స్వపితి, మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు ఏడుస్తూనే, దుఃఖంతోనే, శోకంతోనే, బాధపడుతూనే ఆయన పడుకొని ఉంటారు. కృతకామ కైకేయీతు,
తన పంతాన్ని నెగ్గించుకున్నటువంటి కైకేయీదేవి మాత్రం తుష్టా భవితుమర్హతి, చక్కగా సంతృప్తిగా ఆమె ఆనందంగా శయనిస్తూ ఉండవచ్చును. మన తండ్రి గారేమో మనల్ని కోల్పోయినటువంటి బాధతోటి శోకంతో ఆయన పడుకొని ఉంటారు. కానీ మన పినతల్లి కైకేయీదేవి మాత్రము తాను అనుకున్నటువంటిది సాధించాను అనే ఆనందంతో ఆమె ఆనందంగా తృప్తిగా ఉంటుంది. సాహిదేవి మహారాజం కైకేయీ రాజ్య కారణాత్ అపి నచ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతం. ఇంకా ఆ కైకేయీదేవి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందంటే, దేవి రాణి అయినటువంటి కైకేయీదేవి, రాజమాత అయినటువంటి ఆ కైకేయీదేవి భరతం దృష్ట్వా, భరతుడు అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత భరతుణ్ణి చూచి రాజ్యకారణాత్, కైకేయికి రాజ్యమే ముఖ్యం, భర్త ఏమైపోయినా పర్వాలేదు, అపకీర్తి వచ్చినా పర్వాలేదు, కావున రాజ్యము కోసమని ఆ భరతుడు వచ్చిన తర్వాత భరతుడికి పూర్తిగా రాజ్యాధికారం దక్కాలి, భరతుడే పరిపూర్ణంగా చక్రవర్తి అవ్వాలి అని చెప్పి ఆ రాజ్యం కోసమని, రాజ్యకారణం వల్ల మహారాజం అపి నచ్యావయేత్, మన తండ్రి దశరథ మహారాజుని ఊరికినే వదిలేస్తుందా, ప్రశాంతంగా ఉండనిస్తుందా? అపి నచ్యావయేత్, ఆయనను విడిచిపెట్టదు. మనలను అయోధ్యానగరం నుంచి పంపించేసినది మహారాజుని ఈ లోకం నుంచే పంపించేస్తుందేమో, అంత తేలిగ్గా విడిచిపెడుతుందా కైకేయీదేవి అని అంటూ, నతేంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన తామేవేక్ష్వాకునాథస్య భరతస్య కథాంకురు. మరి ఇక్కడ ఈ సందర్భంలో రాముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి అంటే, మనం అనుకున్నాం లక్ష్మణస్వామిని పరీక్షించటము. అలాగే లక్ష్మణస్వామి తామేదో కోల్పోయాము, అనుభవించవలసినటువంటి వాటిని కోల్పోయి అడవిలోకి రావలసి వచ్చింది అని ఇంకా లక్ష్మణుని యొక్క మనస్సులో ఏమైనా కోపం కానీ అసంతృప్తి కానీ ఏదైనా ఉన్నట్లయితే అలా అసంతృప్తితో ఉన్నటువంటి వాడిని తనతో పాటు తీసుకువెళ్ళడం న్యాయం కాదు. అందుకని లక్ష్మణస్వామిలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది తెలుసుకోవటం కోసము అని లక్ష్మణుణ్ణి, ఒకవేళ అటువంటి భావాలు ఏమైనా లక్ష్మణునిలో ఉంటే వెనుకకు పంపించడం కోసము అని చెప్పి రాముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రాముడు ప్రత్యేకంగా లక్ష్మణుని కోసం మాట్లాడుతున్నాడు అనే మాట మనకు ఎలా తెలుస్తుందండి అంటే, ఆ తరువాత సర్గలలో అరణ్యకాండలో కూడా మాట్లాడేటప్పుడు నతేంబా మధ్యమాతాత గర్హితవ్య కథంచన తామే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాంకురు. లక్ష్మణస్వామితో అంటాడు రామచంద్రమూర్తి అరణ్యకాండలోను, లక్ష్మణ, మన పెనతల్లి అయినటువంటి కైకేయి గురించి నీవు కోపం పడుతూ ఆమె మీద క్రోధంతో మాట్లాడటం ఏమాత్రము సమంజసం కాదు. భరతునికి తల్లి అయినటువంటి ఆమెను మనం నిందించకూడదు. పైగా తమైవ ఇక్ష్వాకునాథస్య భరతస్య కథాంకురు, పైగా ఇక్ష్వాకు వంశ రాజులలో పరంపరగా దశరథ మహారాజు తర్వాత రాజు అయినటువంటి భరతుడు ఎవరైతే ఉన్నారో ఆ భరతునికి అనుకూలంగానే నువ్వు మాట్లాడాలి తప్ప భరతునికి ప్రతికూలంగా మాట్లాడటం ఏమాత్రము సమంజసం కాదు అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణునితోటే స్వయంగా మనకు తరువాత వచ్చే సర్గలలో అంటాడు. మరి అటువంటి వాడు ఇప్పుడు మాత్రం ఈ విధంగా కైకేయి గురించి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లక్ష్మణస్వామిని పరీక్షించడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడని మనకు పెద్దలు చక్కగా తెలియజేశారు. మరి ఈ విధంగా అందుకనే ఇక్కడ అయోధ్యామితయేవత్వం కాలే ప్రవిశ లక్ష్మణ అని చెప్పి అంటూ కౌసల్యను కాపాడడం కోసమని చెప్పి లక్ష్మణ నీవు ఇక్కడ నుంచి మరలా అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళు అని కూడా రామచంద్రమూర్తి తరువాత సర్గలలో చెప్పబోతూ ఉన్నాడు. కావున ఇక్కడ లక్ష్మణస్వామిని ప్రేరేపించడం కోసము, లక్ష్మణస్వామిని పరీక్షించడం కోసమని రామచంద్రమూర్తి ఈ విధంగా కైకేయి గురించి ప్రతికూలమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు.
అనాథశ్చ, ఇంకా ఏమంటున్నాడు, అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినాకృతః కిం కరిష్యతి కామాత్మా కైకేయీ వశమాగతః. సరే, మన తండ్రి గారు ఆయన పరిస్థితి ఏమిటి? కైకేయికి వశమైపోయినటువంటి వాడు. కైకేయి ఏమో అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అందులో భరతుడిని చూసిన తర్వాత భరతుడికి పూర్తిగా చక్రవర్తిత్వం దక్కాలి అని చెప్పి మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని ఏం చేస్తుందో, అదేమిటండి దశరథుడు సర్వసమర్థుడు కదా అని అనుకుందాము అంటే దశరథుని యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఇప్పుడు అనాథశ్చ, దశరథుడు ప్రస్తుతానికి దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మాట పట్టించుకునేవాడు, ఆయన మాటను నెగ్గించేటటువంటి వాడు, ఆ మాటను పాటించేవాడు అయోధ్యానగరంలో లేడు. పైగా కైకేయికి ఎదురు చెప్పేవారు కూడా అయోధ్యానగరంలో లేరు. ఇంకా వృద్ధశ్చ, ముసలివాడు ఏమైనా మాట్లాడితే ఆ ముసలాయన ఇట్లాగే మాట్లాడతాడులే అని చెప్పి ఆ మాటను పట్టించుకోకుండా ఉంటారు తప్ప దశరథుని మాటకు విలువే ఉంది అక్కడ. మయాచైవ వినాకృతః, పైగా అత్యంత ప్రియమైనటువంటి నాకు అంటే ఆ రామచంద్రునికి దూరమైనటువంటి దశరథుడు ఇంకా జీవితం మీద ఆశ పెట్టుకుని ఉంటాడా? ఉండడు కదా. తమ సర్వస్వంగా ఎవరినైతే భావిస్తారో వారిని కోల్పోయినప్పుడు మరి ఈ జీవితంలో కానీ ఈ లోకంలో కానీ దేనిని కూడా ఇష్టపడరు, దేనిని గొప్పగా భావించరు. అలాగా దశరథుడు రామచంద్రమూర్తినే తన ప్రాణంగా, రామచంద్రమూర్తినే అన్నిటికంటే గొప్పగా భావించినటువంటి దశరథుడు రాముడిని కోల్పోయిన తర్వాత ఇంకా ఎవరు తనను ఏ విధంగా హింసించినా బాధపెట్టినా ప్రాణములు తీసినా ఇంకా పట్టించుకునే పరిస్థితిలో లేడు, దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పైగా కామాత్మ, కైకేయి మీద అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ ప్రేమతోటి కైకేయి వశమాగతః, కైకేయికి బానిస అయిపోయాడయ్యా దశరథ మహారాజు. కైకేయి మాట వినడానికి తప్ప దశరథుడు ఇంకో ఆలోచన కూడా చేయలేడు. అటువంటి దశరథుడు కిం కరిష్యతి, మన తండ్రి దశరథుడు ఏం చేయగలుగుతాడు? అయోధ్యానగరంలో తనను తానే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దశరథ మహారాజు కౌసల్యను కానీ సుమిత్రను కానీ రక్షించగలడా అనే సందేహాన్ని రప్పించడం కోసం రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతూ ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చమతి విభ్రమం కామయేవార్ధధర్మాభ్యాం గరీయానితి మే మతిః. గొప్పవాడైనటువంటి దశరథ మహారాజుకి ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే నాకొకటి అనిపిస్తోంది లక్ష్మణ, ధర్మము అర్థము కామము అని ఈ మూడు ఉన్నాయి కదా. సహజంగా ధర్మము చాలా గొప్పది, ఆ తరువాత అర్థము, ఆ తరువాత కామము అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా. ఇది పొరపాటేమో లక్ష్మణ. ఎందుకంటే ధర్మార్థముల కంటే కూడా కామ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మహాత్ముడైనటువంటి మన తండ్రి అయిన దశరథ మహారాజు వద్దే ధర్మార్థముల కంటే కామ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది అని అంటే మరి ధర్మార్థముల కంటే కూడా కామమే చాలా ప్రభావపూర్ణమైనది అని అనిపిస్తున్నది అని అంటూ ఇదం వ్యసనం రాజ్ఞః మతి విభ్రమం ఆలోక్య. ఇదం వ్యసనం, ఇదిగో మనకి ఈ విధమైనటువంటి ధర్మంగా ఉండేటటువంటి మనకు ఇలాగా వనవాసం చేయవలసినటువంటి కష్టము రావటము, రాజ్ఞః మతి విభ్రమము, మరి ఎంతో ధీరోదాత్తుడైనటువంటి దశరథ మహారాజుకి మతి చెలించి బుద్ధిని కోల్పోయి కైకేయికి వశమైపోయి రాజ్య ప్రయోజనములను ప్రజల యొక్క ప్రయోజనములను కూడా పక్కన పెట్టేసి కేవలము కైకేయి మాట వింటూ ఉన్నాడు అంటే ఇవి చూస్తూ ఉంటే ఏమనిపిస్తున్నది అంటే ఇంకా అర్ధధర్మాభ్యాం, అర్థము ధర్మము ఈ రెండింటికంటే కూడా కామ ఏవ గరీయాన్, కామమే గొప్పదా అని అనిపిస్తోంది. కామమే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందా? లేకపోతే దశరథ మహారాజు తన కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వాలి, యోగ్యుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వాలి అనే ఆ ధర్మాన్ని విడిచిపెట్టేశాడు.
ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఏ ప్రయోజనమైతే ఉన్నదో ఆ ప్రయోజనాన్ని, అర్థము, ఆ ప్రయోజనాన్ని పక్కన పెట్టేశాడు. మరి దశరథుడు ఆచరించింది ఏమిటి? తన ముద్దుల భార్య అయినటువంటి కైకేయి మీద ఉన్న ఆ వ్యామోహంతో ఆమె మాటను మాత్రమే నెగ్గించాడు. కావున ధర్మాన్ని, అర్థాన్ని పక్కన పెట్టి తన కామానుగుణంగానే దశరథుడు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ధర్మార్థముల కంటే కూడా కామమే చాలా ప్రభావం కలిగినది అని అనిపిస్తుంది లక్ష్మణ అని అంటున్నాడు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని అంటారు. ఇంద్రియములు, ఈ కామము ఇది చాలా బలమైనటువంటిది, ఏనుగు వంటిదిరా. ఎంతగా పీడిస్తుంది అంటే విద్వాంసమపి కర్షతి, అన్నీ తెలిసినటువంటి వాడిని కూడా ఈ కామము లాగిపడేస్తుంది, వశం చేసుకుంటుంది, తప్పుదారి పట్టిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అందుకనే ఉన్నారు విద్వాంసమపి కర్షతి, అన్నీ తెలిసిన వాడిని కూడా ఈ విధంగా లాగిపడేస్తుంది. అలాగా దశరథ మహారాజు అంతటి వాడే ధర్మమును, అర్థమును పక్కన పెట్టేసి తన కామానుగుణంగా ఇలాగ నిర్ణయం తీసుకుని మనలను వనవాసానికి పంపించాడు. అంటే ధర్మార్థముల కంటే కూడా కామానికే ఎక్కువ ప్రభావం ఉన్నది అని అనిపిస్తున్నది. కోహ్య విద్వాన పిపుమాన్ ప్రమదాయా కృతే త్యజేత్ చందానువర్తినం పుత్రం తాతో మామివ లక్ష్మణ. లేకపోతే అర్ధకాముల కంటే అర్ధధర్మముల కంటే కూడా కామానికే ఎక్కువ ప్రభావము, కామమే గొప్పది అని కాకపోతే, మరి ఇలా కాకపోయినట్లయితే లక్ష్మణ అవిద్వానపి, ఎంత తెలివి లేనివాడైనప్పటికీ కూడా, ఎంత జ్ఞానం లేనివాడైనా సరే, కప్పువాన్ ఎవడైనా ప్రమదాయా కృతే, స్త్రీ కోసమని, తాను ఇష్టపడేటువంటి స్త్రీ కోసము అని చెప్పి, అంటే తుచ్చమైనటువంటి కామము కోసము అని, చందానువర్తినం, తన మాట వినేవాడు, తనకు ప్రాణప్రదమైనటువంటి వాడు, తన ఇచ్ఛను అనుసరించి తన వశంలో నడిచేటటువంటి వాడైన పుత్రం, తన కన్నబిడ్డను, తాత, ఏ తండ్రి అయినా సరే, మాం ఇవ త్యజేత్, దశరథ మహారాజు నన్ను విడిచిపెట్టినట్లుగా, మనల్ని అడవికి పంపించినట్లుగా ఏ తండ్రి అయినా సరే ఈ విధంగా చేస్తాడా? అసలు చెయ్యగలడా? పోనీ కుమారుడేదైనా అయోగ్యుడు కనుక అయినట్లయితే అటువంటి వాడిని మనసు చంపుకుని బయటికి పంపించేయవచ్చు, దూరం చేసుకోవచ్చు. కానీ యోగ్యుడైనటువంటి వాడు, ధర్మపరుడు, ప్రజలందరి యొక్క మన్ననలను పొందినటువంటి వాడు, జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి పుత్రుడిని ఏ తండ్రి అయినా, ఎంత తెలివి తక్కువ తండ్రి అయినప్పటికీ కూడా అటువంటి వాడిని దూరం చేసుకుంటాడా? కానీ మన తండ్రి దశరథ మహారాజు మనల్ని దూరం చేసుకున్నాడు, ఇలా అడవికి పంపించేశాడు. కాబట్టి ధర్మార్థముల కంటే కూడా కామమే బలమైనదా అని అనిపిస్తోంది లక్ష్మణ అని అంటున్నాడు. అందుకే కదా అంటారు కామార్థాహి ప్రకృతి కృపణా చేతనా చేతనేషు అని చెప్పి అంటూ, కామంతో ఉన్నటువంటి వారికి చేతనమైన వస్తువుల యందు, అచేతనమైన వస్తువులు ఏదైనా కానివ్వండి, వాటి యందు కూడా దీనత్వాన్ని పొందుతారు, వాటికి కూడా లోబడి ఉంటారు, వాటిని కూడా గొప్పగా భావిస్తారు, వాటి యందు కూడా దీనులైపోయి ఉంటారన్నమాట. అలాగా దశరథ మహారాజు కూడా కైకేయి వద్ద దీనుడైపోయి అర్థాన్ని, ధర్మాన్ని, అదేవిధంగా అయోధ్యాపుర ప్రజల యొక్క ప్రయోజనాన్ని వాటిని పక్కన పెట్టేసి తన కామానుగుణంగా మనలను ఇలాగా వనవాసానికి పంపించాడు అంటూ, సుఖీభత సభార్యశ్చ భరతః కైకేయీ సుతః ముదితాన్ కోసలానేకో యోభోక్ష్యత్యధిరాజవతు. సరేలే, ఎన్ననుకుంటే ఏం ప్రయోజనం, మన తండ్రి ఈ విధంగా కైకేయికి వశమైపోయి మనల్ని ఈ విధంగా వనవాసానికి పంపించేశాడు అని అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు, యహ ఏకః సభార్య. ఇక మనం ఇటు వనవాసానికి వచ్చేసాం కావున అక్కడ శత్రుఘ్నుడేమి భరతునికి ఎదురు చెప్పేవాడు కాదు, అనుసరించి ఉండేవాడే. కావున ఏకః భరతుడొక్కడే, సభార్య, హాయిగా భార్యతో కూడినవాడై, ముదితాన్ కోసలాన్,
సుఖ సమృద్ధములైనటువంటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి గొప్ప సంపదలతో కూడినటువంటివైన కోసల దేశములను, అంటే ఉత్తర కోసలము దక్షిణ కోసలము అని చెప్పి విభాగం అన్న విషయాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కావున ఆ కోసల దేశములను అధిరాజవతు చక్కగా చక్రవర్తిలాగా ఏకఛత్రాధిపత్యంగా భోక్ష్యతి అనుభవిస్తాడు. ఆ భరతుడు ఒక్కడే చక్కగా చక్రవర్తిలాగా ఈ కోసల దేశాలను పాలిస్తూ అనుభవిస్తాడు. భరత సుఖీ బత. సరే, ఆ భరతుడే సుఖపడిని, మన పరిస్థితి ఇలా ఉంది, మనం మాత్రం ఏం చేయగలుగుతాం అని చెప్పి లక్ష్మణస్వామిని పరీక్షిస్తూ లక్ష్మణుల్లో ఆ పౌరుషాన్ని రేకెత్తిస్తూ రామచంద్రమూర్తి ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. సహి సర్వస్య రాజ్యస్య ముఖమేకం భవిష్యతి తాతే చ వయసాతీతే మయి చారణ్యమాస్థితే. లక్ష్మణ, తాతే వయస అతీతే. మన తండ్రి గారేమో వయస అతీతే, వయస్సులో చాలా వృద్ధులు కావున ఆ వయోధర్మంతో వారింకా ఆ రాజ్యాన్ని పరిపాలించే ఆ స్థితి నుండి తప్పుకుంటారు. ఎందుకంటే ఆయనకు వయస్సు కూడా చాలా పెద్దదైంది, ముసలివారు అయిపోయారు. కావున రాజ్యం నుండి తప్పుకోవచ్చు, ఇంకా కావాలంటే ఈ లోకము నుండి కూడా దశరథ మహారాజు గడచిపోవచ్చును. మైచ అరణ్యం ఆస్థితే, మనమా అయోధ్యానగరంలో లేము, ఈ అరణ్యానికి వచ్చేసాము. మరి అప్పుడు ఇంకా ఆ భరతుడు సర్వజ్ఞరాజ్యస్య ముఖమేకం భవిష్యతి. సమస్తమైనటువంటి ఆ కోసల దేశములలో ఏకఛత్రాధిపత్యంగా ఎదురులేనటువంటి వాడిగా ఆ భరతుడొక్కడే ప్రధానమైనటువంటి వాడిగా ఈ రాజ్యములన్నింటినీ కూడా పాలిస్తూ సుఖంగా ఆ అయోధ్య సింహాసనం మీద కూర్చుని తన భార్యతో కలిసి హాయిగా ఉండగలుగుతాడు. చక్రవర్తి అవుతాడు, అందరినీ పాలిస్తూ ఉంటాడు. మరి తండ్రి గారేమో ముసలితనంతో గడిచిపోవచ్చును, మనమేమో ఈ విధంగా వనవాసానికి వచ్చేశాము. భరతుడు రాజ్యాధికారాన్ని ఏకఛత్రాధిపత్యంగా పొందుతాడు. మరి మన తల్లుల పరిస్థితి ఏముంటుందో అన్నట్లుగా ఇక్కడ రాముడు లక్ష్మణస్వామిని పరీక్షిస్తూ ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. మరి దీనికి లక్ష్మణుని యొక్క సమాధానం ఏమిటి, రాముడు ఇంకా ఏం చెప్పాడనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వనస్పతిం తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వనస్పతిం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విపంచాశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశः సర్గః శతం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమాం రామః రమయతాం శ్రేష్ఠః ఇతి హోవాచ లక్ష్మణం అద్యేయం ప్రథమా రాత్రిః యాత
యాత యాత జనపదాత్ బహిః జనపదాద్ బహిః యాసు మంత్రేణ యాసు మంత్రేణ రహిత రహిత తాన్నోత్కంఠితుం తామ్నోత్కంఠితుం అర్హసి అర్హసి జాగర్తవ్యం జాగర్తవ్యం అతంద్రిభ్యాం తంద్రిభ్యాం అద్య ప్రభృతి అద్య ప్రభృతి రాత్రిషు రాత్రిషు యోగక్షేమం హి యోగక్షేమం హి సీతాయాః సీతాయాః వర్తతే వర్తతే లక్ష్మణావయోః లక్ష్మణావయోః రాత్రిం రాత్రిం కథంచిదేవే మాం కథంచి దేవే మాం సౌమిత్రే సౌమిత్రే వర్తయామహే వర్తయామహే ఉపావర్తామహే ఉపావర్తామహే భూమౌ భూమౌ ఆస్తీర్య ఆస్తీర్య స్వయమార్జితైః స్వయమార్జితైః సతు సంవిశ్య తతు సంవిశ్య మేదిన్యాం మేదిన్యాం మహార్హ మహార్హ శయనోచితః శయనోచితః మహార్హ శయనోచితః మహార్హ శయనోచితః ఇమాః ఇమాః సౌమిత్రయే రామః సౌమిత్రయే రామః యాజహార వ్యాజహార తథాశుభాః తథాశుభాః ధ్రువమద్య ధ్రువమద్య మహారాజः మహారాజः దుఃఖం దుఃఖం స్వపితి లక్ష్మణ స్వపితి లక్ష్మణ కృతకామాతు కృతకామాతు కైకేయీ కైకేయీ తుష్టా తుష్టా భవితుమర్హతి భవితుమర్హతి సాహి దేవి సాహి దేవి మహారాజం మహారాజం కైకేయీ కైకేయీ రాజ్యకారణాత్ రాజ్యకారణాత్ అపి నచ్యావయేత్ అపి నచ్యావయేత్ ప్రాణాన్ ప్రాణాన్ దృష్ట్వా దృష్ట్వా భరతమాగతం భరతమాగతం అనాథశ్చ హి అనాథశ్చ హి వృద్ధశ్చ వృద్ధశ్చ మయా చైవ మయా చైవ వినా కృతః వినా కృతః కిం కరిష్యతి కిం కరిష్యతి కామాత్మా కామాత్మా కైకేయీ కైకేయీ వశమాగతః వశమాగతః ఇదం ఇదం వ్యసనమాలోక్య వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ రాజ్ఞశ్చ మతి విభ్రమం మతి విభ్రమం కామ ఏవ కామయేవ అర్థధర్మాభ్యాం అర్థధర్మాభ్యాం గరీయాన్ గరీయాన్ ఇతి మే మతిః ఇతి మే మతిః కోహి కోహి అవిద్వానపి పుమాన్ అవిద్వానపి పుమాన్ ప్రమదాయ ప్రమదాయ హృతే త్యజేత్ కృతే త్యజేత్ ఛందానువర్తినం ఛందానువర్తినం పుత్రం పుత్రం తాతః మామివ లక్ష్మణ మామివ లక్ష్మణ సుఖీ బత సుఖీ భవ సభార్యశ్చ సభార్యశ్చ భరతః భరతః కేకయీసుతః ఏకయీసుతః ముదితాన్ పురుతాత్ కోసలానేకః కోసలానేకః యో భోక్ష్యతి యో భోక్ష్యతి అధిరాజవత్ అధిరాజవత్ సహి సర్వస్య సహి సర్వస్య రాజ్యస్య రాజ్యస్య ముఖమేకం ముఖమేకం భవిష్యతి భవిష్యతి తాతే చ తాతే చ వయసాతీతే వయసాతీతే మయి చారణ్యం మయి చారణ్యం ఆస్థితే ఆస్థితే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రిపంచాశే సర్గే పంచాశే సర్గే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం
सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करवृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।